సరే ఎక్కడ చూసినా కానీ జక్కన చెక్కిన శిల్పాలకు ఎంత ఆదరణ ఉంటుందో ఈ సినిమా డైరెక్టర్గా జక్కన్న రాజమౌళి గారి నామస్మరణ ఎక్కడ చూసినా ఆయన నామస్మరణ జరుగుతుంది. ఇది దేశంలోనే రాష్ట్రంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా రాజమౌళి నామస్మరణ జరుగుతుంది. ఇటీవల ఆయన ఒక వ్యాఖ్య చేశారు, మనం గత ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం. ఆయన నా తెలుగు జెండా రెపరెపలాడుతుంది అనే స్థాయిలో నేను తెలుగు నుంచి వచ్చాను, దక్షిణాది నుంచి వచ్చాను అని చెప్పి ఆయన చెప్పారు. ఇది తెలుగు సినిమా అని చెప్పి చాలా గంటాబద్ధంగా ఎలుగెత్తి చాటినట్టుగా చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రస్తుతం ఆయన మేరా భారత్ మహాన్ అనేటువంటి ఒక నినాదం తీసుకున్నారు. మళ్ళీ ఆ మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయి. ఆయన వ్యాఖ్య చేశారు. ఏంటి మీ విశ్లేషణ? ఇప్పుడు ఒక వ్యక్తి సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటాడు. ఇండియా వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు, ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ముందు ఏమంటాడంటే ఫస్ట్ ఆ వ్యక్తి తాలూకు ప్రతిభ ఈ బయటకు వస్తాయన్నమాట. తర్వాత ఏమంటాడు, నెక్స్ట్ ఏమంటాడు, నాకు జన్మనిచ్చి నా తల్లిదండ్రులకి నా వందనాలు అంటాడు అనమాట. అలాగే మేరా భారత్ మహాన్, నా మాతృభూమి భారతదేశానికి అది గ్రేట్, నా మాతృభూమి గ్రేట్ అంటాడన్నమాట. ఇది నా గొప్పతనం కాదు, నా మాతృభూమి తాలూకు గొప్పతనం అని చెప్పడమే రాజమౌళి తాలూకు ఉద్దేశం. కానీ డెఫినెట్గా రాజమౌళి చాలా తెలివైనడు. ఆ తెలివితేటలు ఆయన తాలూకు ప్రతి చర్యలో కనిపిస్తాయి. మీరా భారత్ మహాన్ అంటే నేను కాదు ఈ గొప్పతనం, నాది కాదు ఈ గొప్పతనం, భారతదేశానికి గొప్పతనం అది. దాంతో అంతే కదండి, ఒక్క మాటతో చాలా వస్తాయి. ఇప్పుడు మీకు చికాగోలో వివేకానంద ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. వాళ్ళు మధ్యలో పోయినాయి. వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్లో డియర్ ఫ్రెండ్స్ అండవే వాళ్ళకి అలవాటు, అందరూ మిత్రులారా అంటారు. అలాంటిది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది సరి మధ్యపోయింది. సార్ వాట్ ఈస్ వై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే ఎస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక ఫ్యామిలీ తర్వాతేమో ఆ ఫ్యామిలీలో ఒక ఐకమత్యం వస్తే ఒకే మాట, ఒకే బాట, ఒకే ఆత్మస్వరూపం ఏది భగవంతుడు ఎవరు అని మొదలుపెట్టాడు. యాక్చువల్గా వివేకానందకి ఒక 10 నిమిషాలు, పావు గంట, అరగంట టైం ఇచ్చారు. కానీ చికాగోలో అంటే ఆత్మ నుంచి భగవత్ స్వరూపానికి వెళ్ళిపోయి భగవత్ స్వరూపం గురించి చెబుతున్నప్పుడు 40 రోజులు అయిపోయినాయి అన్నమాట. అర్థమైందా? అలాగే మహాత్మా గాంధీ గారికి కూడా దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చినట్టయితే 5 నిమిషాల్లో మీతో మాట్లాడతాను, ఐ విల్ ప్రే మై గాడ్ అన్నాడు. యువర్ గాడ్ అంటే అవును, ఎస్ మై గాడ్ ఈజ్ గ్రేట్ అన్నాడు. అండ్ ప్లీజ్ టెల్ మీ అనమాట. 5 నిమిషాలు ఇది నాట్ ఎనఫ్ అన్నాడు. ప్లీజ్ టేక్ యువర్ ఓన్ నేమ్ అన్నాడు. వాడు మొదలుపెట్టాడు అనమాట. అలాగే చెప్పొచ్చేది ఏంటంటే విషయం ఇక్కడ మన రాజమౌళి కూడా చాలా తెలివితేటలతో నాకు జన్మనిచ్చినటువంటి భారత భూమి గొప్పదన్నాడు. అందువల్ల దాంట్లో చాలా అర్థాలు వస్తాయి. భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు, పెద్ద భారతదేశానికి వన్నీ తెచ్చినటువంటి కళాకారులు వీళ్ళందరూ వస్తారు కదా. బిస్మిల్లా ఖాన్ భారతీయుడు, భూపేన్ హజారికా భారతీయుడు, లతా మంగేష్కర్ భారతీయుడు, మహమ్మద్ రఫీ భారతీయుడు, రాజ్ కపూర్ భారతీయుడు. ఎందుకంటే అక్కడ జవహర్లాల్ నెహ్రూ రష్యా వెళ్ళినప్పుడు జవహర్లాల్ నెహ్రూని అడిగారట, డూ యూ నో రాజ్ కపూర్? వెళ్ళినోడేమో భారతదేశ ప్రధాని, భారతదేశ ప్రధాని కంటే డూ యూ నో రాజ్ కపూర్ అంటే డూ యూ నో దేవానంద్ అలాగ అడుగుతుండేవారట. అంటే అంత ఓ దేవానంద్, ఒక రాజ్ కపూర్ లాంటి కళాకారులకు అన్నటువంటి ఒక లతా మంగేష్కర్ భారతరత్న, ఇలాంటి ఎంత గొప్పదంటే మన దేశం. ఇవన్నీ నిజంగా ఈ దరిద్రం అంతా మానేసి మన దేశంలో ఉన్న గొప్పతనం గురించి తెలుసుకుంటుంటే ఎంత గొప్పగా. ఇప్పుడు గోపాలకృష్ణ గోఖలే ఉన్నాడు అనుకోండి, గాంధీ మహాత్ముడు అడిగేవాడు మాట, అరే బాబు నువ్వు ఈ పాదయాత్ర ఆయనతోనే మొదలైంది, గాంధీ నుంచే మొదలైంది అంటారు. గోపాలకృష్ణ గోఖలే నువ్వు స్వతంత్రం అంటున్నా కదా, ముందు దేశం అంతా ఒకసారి తిరుగు పాదయాత్ర చేయి. పాదయాత్ర చేస్తుంటే ప్రజలు నేను గడుస్తారు, వాళ్ళ సమస్యలు నీకు తెలుస్తాయి, ఇంకాస్త గట్టిగా వాదించగలుగుతావు. అదే గోఖలే గారి సూచనల మేరకు. అవును, అలాగా
ఎంత మంచి సంస్కృతి. రాజా రామ్మోహన్ రాయ్ అతను ముగ్గురు చచ్చిపోయినట్టు ముగ్గురితో పాటు పిల్లాన్ని కూడా తోసేవారు. ఇంత అమానుష్యం అంటే నాకు ఒకసారి ఎంత సతీ సాగం అన్నమాట. ఒళ్ళు పొంగిపోద్దండి. వాళ్ళ గురించి చెప్పాలి ఒకసారి అన్నీ. ఎందుకంటే ఆయన భర్తతో పాటు భార్యను చూసేవారు. ఇది ఎక్కడ కూడా ఆయన రాజా రామ్మోహన్ రాయ్. అలాగా బాల గంగాధర తిలక్ అది అందరూ ఐకమత్యంగా ఉండాలి. పిచ్చోళ్ళ మీరందరూ మీ పండుగ మీరు, మీ పండుగ మీరు, మీ పండుగ మీరు చేసుకుంటే ముక్కలు అయిపోవటం లేదు. అందరూ కలిసి వినాయక చవితి చేయండి, ఆదిదేవుడు రండి అని వినాయక చవితిని ప్రారంభించినప్పుడు పూణేలో బాల గంగాధర తిలక్ అని గొప్ప సంస్కర్తలు గొప్ప వాళ్ళు ఉన్నారండి. సార్ శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ అధ్యక్షుడే అవును షరీఫే డైరెక్ట్ గా అవును లేదు భారత్ తో మేము గొడవ తప్పు చేసాం అన్నాడు. ఏం కనపడుతుంది ఆ వ్యాఖ్యల్లో మీకు? అంటే వాళ్ళ రిపెంటెన్స్ కనబడుతుంది యాక్చువల్ గా. బట్ రాజకీయ కోణం కూడా కనిపిస్తుంది. రిపెంటెన్స్ అనేది నువ్వు నీ రిపెంటెన్స్ తో మాకు పని ఉంది. జరగవలసినంత నష్టం జరిగిపోయింది. జరగవలసినంత నష్టం జరిగిపోతే రిపెంటెన్స్ మాకెందుకు? ఇప్పుడు ఓదార్పు కావాలి, సహకారం కావాలి, మీ తోడు కావాలి, మీ సహచర్యం కావాలి. ఇప్పుడు భారతదేశం ఆలోచించుకోవాలి. ఓకే, నువ్వు భారతదేశానికి తొడగొట్టి సవాల్ చేసిన వాడు నువ్వే కదా. భారతీయుల్ని మొత్తం డెవలు మింగేస్తావని చెప్పింది నువ్వే కదా. ఇప్పుడేమో నువ్వు మొసలి కన్నీరు కాస్తావా? మీ సహచర్యం, మీ తోడు, మీ తాలూకు ఫ్రెండ్షిప్ కావాలంటావా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఎట్లా సార్ రాజమౌళి గారు నేను తెలుగువాడిని, ఇది తెలుగు సినిమా అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఎవరు ఏమనుకున్నా కానీ ఖచ్చితంగా ఇతర ప్రాంతాల వాళ్ళు అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంత నొచ్చుకొని ఉంటారు వాస్తవానికి. కానీ ఇప్పుడు మేరా భారత్ మహాన్ అన్న దాంతో దానికి ఆ నొచ్చుకున్న వాళ్ళందరినీ కొంచెం ముగింపు పలికారు. ఈయన టాలీవుడ్ నాది తెలుగు చలనచిత్ర పరిశ్రమ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ తాలూకు విజయబావుట రెపరెపలాడుతుంది అన్నాడు. కొంతమంది బాధపడ్డారు, కొంతమంది కొన్ని రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. అంటే వీళ్ళందరికీ ఒక సమాధానం మేరా భారత్ మహాన్తో పోయింది అంతే. అందుకే రాజమౌళి ఈజ్ గ్రేట్. ఓకే, అదే రాజమౌళి ఈజ్ గ్రేట్ అండ్ గ్రేటెస్ట్. మళ్ళీ రాజమౌళి లాంటి డైరెక్టర్ వస్తాడని అనుకోను నేను. అది పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ మూడు ఆయన ఎట్లా సార్ ఇప్పుడున్న ప్రస్తుత డైరెక్టర్లు కానీ వీళ్ళంతా కూడా రాజమౌళి గారి నుంచి ఎలాంటి సరిపోతుంది? మీరే ఇక్కడ సరిపోతుంది. రాజమౌళి ఇది గ్రేటెస్ట్ అని చెప్పిన తర్వాత మరి ఇంకెందుకు సరిపోతుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.